ఇక ఈ మధ్యకాలంలో చదువులు చెప్పే గురువులు కూడా ఎట్లా తయారవుతున్నారంటే వాళ్ళ సొంత పైత్యాన్ని కూడా తీసుకుపోయి పురాణాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఈ స్కూల్లో కూడా గిట్లనే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఆ పెద్ద మనిషి జై భీమ్ అని చెప్పి ఒక ఇంతకు బాగా ఇబ్బందికి గురి చేస్తున్నట పిల్లగాన్లను. ఇక ఈ ముచ్చట తెలుసుకున్నటువంటి పెద్ద సార్లు కూడా గట్టిగానే తల అంటేనరు ఆయనకు. ఇప్పుడు జై భీమ్ అనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఈ ఏమంటారు శక్తియుక్తులకు, వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ మానసిక దృఢానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళకున్న సైద్ధాంతికాలు ఏవైతే ఉంటారో సిద్ధాంతాల పరంగా వాళ్ళు జై భీమ్ అని అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ మీరు కూడా జై భీమ్ అనాలే, అనకపోతే తస్మాత్ జాగ్రత్త మంచిగా ఉండదు తొక్కిబట్టి నారదిత్తానికి ఇటువంటి ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టుడని చెప్పి విద్యా సంఘాలు అయితేనేమి, విద్యార్థి తల్లిదండ్రులు అయితేనేమి చాలా మంది గట్టిగానే వాదనలు పెడుతున్నారు. మరి అసలు ఎక్కడైంది ఈ ముచ్చట, ఏమైంది? పిల్లలకు గంతగానం జై భీమ్ అని అనమని చెప్పింది ఎవరయ్యా అంటే ఈ వార్త వచ్చింది కదా, చూస్తే మీకే పురాగా అర్థమవుతుంది. 5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం అయ్యిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు సంచలన ప్రకటననే చేసిండోళ్ళ. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపెత్తున్నది. ఇయాలైన అంబర్పేట నియోజకవర్గంలో పర్యటన చేసిండు. అదేవిధంగా చాలా చోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసిండు. ఇక దాని తర్వాత మీడియా కంపల్సరీ ఉంటుంది కదా, ఆ మీడియాతోనే మాట్లాడుకుంటా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం అయ్యిందని చెప్పి ఒక కామెంట్ అయితే చేసిండు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోని కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టిందని చెప్పి బగ్గనే పైసలు లోపలేసుకున్నారని చెప్పి, అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కూటమి మీద ఆయన రియాక్ట్ అయ్యిండు. అయ్యా కోట్లు కొల్లగొట్టుడే కాదు, పైసలను బగ్గనే సంపాదించుకున్నారని చెప్పి ఒక మాటనైతే అన్నాడు. ఇక అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి మీద కూడా ఆయన రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. బీఆర్ఎస్ బీజేపీలు కలిసే కాంగ్రెస్ పార్టీని ఓడించిరయ్యా అని అన్నాడు. అభ్యర్థిని పెట్టకుండా కమలం పార్టీతోని గులాబీ దళం కుమ్మక్కైందని చెప్పి కామెంట్ కూడా గట్టిగానే చేసిండు. కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి. వాళ్ళిద్దరూ ఎవరికి ఓటేసిల్లో చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేసిండు. అయ్యా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోలే, చాలా కొన్ని ఓట్ల తేడాతోనే ఓడిపోయినరు అని యాద్ చేసిండు అయ్యా ఎన్నికల ముచ్చటను. మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే, నేను కూడా దగ్గర దాకుంటుంది. ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకుంటున్నా. ఇంకా అట్లనే తెలంగాణ అభివృద్ధి బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకిగా మారినాయని చెప్పి కూడా మస్తు ఫైర్ అయ్యిండు. ఇక రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న ఈ కిషన్ రెడ్డి అడుగడుగునా మాకు అడ్డం పడుతున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని చేద్దామన్నా కూడా తగుదునమ్మా అనుకుంటా మధ్యలో దూడుతున్నాడు. ఈ కిషన్ రెడ్డి అనుకుంటా జర కారెడ్డాలు ఆడుకుంటా కూడా చెప్పబట్టిండు. ఇకనైనా ఆలోచన చెయ్యండ్రయ్యా కేంద్ర సర్కారు వాళ్ళారా, రాష్ట్ర అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం ఇస్తారని మేము కోరుకుంటున్నామని చెప్పి మీరు ఆ విధంగా సహకారం అందిస్తేనే మంచిదని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఒక రిక్వెస్ట్ కూడా పెట్టిండయ్యా కేంద్ర సర్కార్కు. ఏదేమైనా కానీ పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ అయితే మీటింగ్లలో మైక్ దొరికిందని గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు 2 పార్టీలకు. మరి ఈ 2 పార్టీలు అంటే బీఆర్ఎస్ బీజేపీలు ఉంటాయి కదా, వాళ్ళకో కోణం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఈ ప్రభాకర్ సార్ అన్న మాటలకు ఎట్లా రీకౌంటర్ ఇస్తారో చూడాలి.